ఇక తమ ఇంటి ఆడబిడ్డ బీబీ నాంచరమ్మను పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలంతా అల్లుడిగా భావిస్తారు. పండుగ నాడు కూతురు అల్లుడికి బట్టలు పెట్టి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 3 తరాలుగా ప్రతి ఉగాదికి స్వామిని దర్శించుకునే ముస్లింలు కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి తొలి గడపైన దేవుని కడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం సోదరులు దర్శించి ప్రార్థనలు నిర్వహించారు. పర్వదినం అంటే తెలుగువారికి ప్రత్యేకమని అందరూ భావిస్తారు. కానీ కడప జిల్లాలో దీనికి మరింత ప్రత్యేకత చేకూరుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు. వారందరూ కూడా మత ఆచారాలను కట్టుబాట్లను పక్కన పెట్టి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకోవడానికి దేవుని కడపలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వారందరూ తరలి వస్తారు. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు స్నానాలు ఆచరించి మొదటిగా స్వామివారికి ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాతే తదుపరి తమ పనులను చూసుకుంటారు. అయితే ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే దేవుని గడప ఆలయానికి చేరుకుని కాయకర్పూరం సమర్పించి మూడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు. ఉగాది రోజున వెంకటేశ్వరుడిని దర్శించి ఆలయ పూజారికి బియ్యం పేడలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు. రాజుడు వచ్చిన ఉగాది నుండి పండుగ వచ్చింది పెరిగి స్వామి దేవుని గడప కాడికి స్వామి కాడికి దేవుడికి డబ్బు ఇచ్చిన భర్త ముస్లిం మొదలైన బియ్యం రాజే మా వచ్చినాక బియ్యము బ్యాళ్ళు అన్ని ఇస్తాం దేవుడికి. అదే చెప్తా ముందు వచ్చి నాకు పిల్లలే ఏం లే పెళ్ళి కూడా 4-5 సంవత్సరాలు పిల్లలే ఈ నుండి వచ్చింది పర్వాలేదు. అది ఉందా ఫస్ట్ కొడుకు పుట్టినాడు, మా రెండో కొడుకు, ఇద్దరు కొడుకులు అందరు బాగుంటారు. ఏమంటే సంవత్సరం ఒకసారి ఉగాది వస్తున్నాను, ఆ దేవుని దేవల్ల మంచిగా చూడాలా, అందరికీ చల్లగా ఉండాలని వస్తున్నాను. అందరి కోసం ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలా అని, అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా, దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తున్నాం స్వామి. సంవత్సరం వస్తాను స్వామి కోసం. మేము టెంకాయ కొట్టేదానికి వస్తాము. మా అత్తమామ కొడతా ఉన్నారు ముందు, ఇప్పుడు మా అత్తమామ చచ్చిపోయినారని మేము కొడతా ఉన్నాం. ఏమంటే పెద్దోళ్ళది ఉగాది వద్దు వస్తాము. ఒంటిమిట పక్కన ఓడించపల్లి ఉగాది అనేది పుట్టకు పాలు పెట్టేది మా తాతల కాలం నుంచి ఉంది. గడపకు వచ్చి 35 ఏళ్ళు పైన అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడే వచ్చి సంప్రదాయంగా అర్పించుకొని పోతాం. పూలు, టెంకాయ, బత్తీలు మన తాతల కాలం నుంచి ఉండాలి. మా నాయన మాకు గుర్తించినాడు, మేము మా పిల్లలు గుర్తిస్తున్నాము.